హాయ్ అండి, నేను వేణు టైలర్ని. బ్లౌజులు అయితే చాలా ఉన్నాయండి. కటింగ్ అయితే చేస్తున్నాను, ఇవన్నీ అయితే కుడతానో తెలియదు కానండి. నిండా బట్టలే ఉంటున్నాయండి. ఎప్పుడు కుట్టిస్తానో ఏం అర్థం అవ్వట్లేదు. ఈ వీడియో ఒకటో రెండో వీడియోలు పెట్టాలని ఇది ఒక ఆతృత. ఈ కుట్టాలి ఉన్నాయి అని భయం ఒకటండి. కుట్టిన దగ్గర నుంచి హెమ్మింగ్ అయ్యేంత వరకు అవి అవుతులేదండి. బ్లౌజ్ తయారు చేస్తే ఫాల్స్ ఉంటుంది, అలాగే ఏదో వర్క్ అయితే ఉంటుందండి, చేసుకోవాలి. కానీ ఒళ్ళు బద్ధకం కాదు కానండి, పని అయితే ఇంట్లో పని ఎక్కువైపోతుందండి. ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు కానండి. టైలర్స్ అయితే నాకులాగే అతను పడుతున్నారో లేదా ఈ పనికి ఆ పనికి అలవాటు పడిపోయారో తెలియదు కానండి, బలహీనం అయిపోతున్నట్టు ఉంటుందండి. బాడీ అయితేనే ఎంత పని చేసుకున్నా తరగలేనట్టే ఉంటుంది. తర్వాత నాకైతే అలా ఎవరికి వస్తూనే ఉంటారండి. వస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడటం, ఎన్న బట్టలు ఇస్తే తీసుకోవటం, తీసుకుని ఎక్కువైపోతున్నాయి, కుట్టించి తక్కువైపోతున్నాయి. కుట్టాలనేసి ఒక్కొక్కసారి గట్టిగా అనేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు వరుస పెట్టి కుట్టేస్తాను. ఆఫ్ చేసేసి ఇంట్లో పనులు కొంచెం కొంచెం పక్కన పెట్టి అలా కుడుతూ ఉంటానండి. ఒక 2-3 రోజులు మళ్ళీ అదే ఊపి అయితే పోతుంది. ఏదన్నా పని తగిలేటప్పటికి కొంచెం ఏమైనా హెల్త్ బాగోలేనప్పటికీ మళ్ళీ అశ్రద్ధ వస్తుందండి. అలాగే పెండింగ్ కింద ఉంటున్నాయి బట్టలు అయితేనే. ఇది ఇంగ్లాండ్ బ్లౌజు, ఇంకొక బ్లౌజుని పైన వేసి కటింగ్ చేస్తున్నాను. ఇంచుమించు ఒకలాగే అనమాట అండి. అందుకనేసి ఒక్కొక్కటి విడివిడిగా కట్ చేస్తున్నాను. చిన్న సైజు బ్లౌజులు మొదలు పెడితే అండి కరెంట్ అది అనుకూలంగా ఉంటే త్వరగానే అవుతాయి. ఈ ఇంచుమించు ఈ నెలాఖరు వరకు అయితే చాలా బట్టలు ఉన్నాయండి. కుట్టాలి, శ్రద్ధగా కుట్టాలండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరు టైలర్స్ ఇలాగే ఉంటారా? కామెంట్ చేయండి.